సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. శరీరానికి చలి వేడి తెలుస్తుంటుంది, మనస్సుకి సుఖము దుఃఖము తెలుస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంతే బతుకంతా కూడా. ద్వంద్వాలంటే ఇది. శరీరానికి శీతోష్ణములు, మనస్సుకి సుఖ దుఃఖాలు. ఇవి దేనివల్ల ఏర్పడుతున్నాయి? ఇంద్రియాలకు విషయముల యొక్క సంపర్కం వల్ల. అంతే కదా, ఇంద్రియాలకు విషయ సంపర్కం వల్ల. పైగా ఇవేనా సత్యములా? పోనీ ఇందాక అన్నాము దేహమే మారిపోతుంది, పోనీ విషయాలు మాత్రం శాశ్వతంగా ఉన్నాయా? అవి మార్పులే. ఆగమోపాయనో నిత్యాహ, అవి ఆగమ అపాయన అనిత్యాహ. ఇది అర్థములు. నువ్వు ఇంద్రియాలతో అనుభవించే విషయములన్నిటికీ మొత్తం 3 లక్షణాలు ఉన్నాయి. వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అవునా లేదా? మొన్నటికి మొన్న అబ్బో ఈ వేసవి భరించలేమండి, వేసవి భరించలేమండి అన్నారా లేదా? అంటే ఇంద్రియములనేటువంటి చర్మం అనేటువంటి ఇంద్రియానికి వేడి అనే స్పర్శ తగిలి మీరు తట్టుకోలేపారు. అబ్బో ఈ వేసవి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూశారు. చలికాలం వచ్చింది. ఆహా ఓహో చాలా బాగుంది, పెరిగిపోయింది. అప్పుడు ఏమనిపించింది? శీతోష్ణములు. అవునా లేదా? పోనీ ఆ వేడి అలా ఉందా? వెళ్ళిపోయింది. ఇది ఎలా ఉంది? ఇది వెళ్ళిపోతుంది. కనుక శీతోష్ణ సుఖ దుఃఖాలు. ఇవాళ ఒక సంఘటన జరుగుతుందండి, దుఃఖం కలిగించకుండా ఆవేశపడిపోయి పరిష్కరించేయాలని కోపం తెచ్చుకొని 4 తిట్టి ఎంత చేస్తావు? చెయ్యకపోయినా అది అలగుపడిపోతుంది ఇవాళది. కానీ ఇవన్నీ చేయడం వల్ల కొత్త దుఃఖం వస్తుంది. అవునా లేదా? ఇవాళ మహాకోపంతో ఎవడో ఏదో నీకు ఇష్టం లేని చేశాడని 10 తిట్టావు. అప్పుడు కాస్త ఊరుకునుంటే అది రేపటికి ఎలాగూ పరిష్కరింపడుతుంది. నువ్వు 10 తిట్టడం వల్ల ఇప్పుడు 100 తిట్టి అది ఇంకా సమస్య కింద మారింది ఇక్కడ. కానీ వస్తూ ఉంటే పోతూ ఉంటే ఇది బాగా తెలుసుకో. ప్రతిదీ కూడా ఆగమోపాయనో అనిత్యాహ. వస్తూ ఉంటూ పోతూ ఉంటే వాడిని ఏమనాలి? అనిత్యములు అంటారు. దీనికి సంబంధించి ఇంకా బాగా అర్థం కావాలంటే కథ చెప్తారండి. ఈ కథ భారతంలో లేదు కానీ ఉందనుకుంటూ బాగుంటుంది. ఉపదేశం అంతా కథలో ఉంది. ఒకసారి పాండవులు వనవాసం చేస్తున్న కాలం అది. కృష్ణ పరమాత్మ పలకరించడానికి వెళ్ళాడు వాళ్ళందరినీ. పలకరించిన తర్వాత ధర్మరాజు కృష్ణుని వెళుతూ ఉంటే, కృష్ణాను జగద్గురువు కదా, ఎన్నో మంత్రాలు ఉన్నప్పటికీ కూడా గురువుగారు ఏ గురువు కనబడ్డా మంత్రం అడిగడం ఒక అలవాటు ఉంటుందండి. ఏం చేస్తాం, బాగుపడి ఉన్న మంత్రాలు ఏం చేయడు. కానీ ఎవడో వచ్చినప్పుడు మాత్రం మంత్రం ఇచ్చేస్తాడేమో, చేసేద్దాం. దీనితో ఇంతమంది గురువులు ఇన్ని మంత్రాలు నాశనం. అడుగుతున్నాడు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. కానీ కృష్ణుడే వీళ్ళకి ఇష్టమైన గురువు అనుకోండి. ఇంకెవరి దగ్గర? ధర్మరాజుకి మాత్రం 1000 గురువులు లేరు. కృష్ణుడే అన్ని. గురువైనా ఆయనే, మిత్రుడైనా ఆయనే, బంధువైనా ఆయనే, సర్వం ఆయనే. ధర్మరాజు అంత ఉత్తమ శిష్యుడు. అయితే ఇంకా వ్యాసుడు గురువు కాడా, మరొకడు గురువు కాడా అంటే కృష్ణుడు ఈయన దగ్గర ఉపదేశం తీసుకుంటే తీసుకున్నాడు అంతే. కనుక ధర్మరాజుకి మాత్రం కృష్ణుడే గురువు. ఆయన దగ్గర లేకపోయినా ఆయన ఉన్నాడని ధైర్యంతోనే బ్రతికేశాడు ధర్మరాజు. అలా బ్రతికేస్తున్నాడు కనుక ఎప్పటికప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వనవాస కాలంలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ పాండవులను పలకరించడానికి వెళ్ళాడు. తర్వాత కృష్ణుడు అన్ని కబుర్లన్నీ అయిపోయి ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంటే, రథం ఎక్కుతుంటే ధర్మరాజు ఎవరు చుట్టూ లేకుండా చూసి, కృష్ణ ఒక మాట, ఏదైనా మంత్రం ఇస్తావా అన్నాడు. అంటే కృష్ణుడు కూర్చోబెట్టి, ఇస్తాను, ఇది చాలా ముఖ్యమైన మంత్రం, ఎప్పుడు పెడితే అప్పుడు మాత్రం తీయకు, చదవకు. నీకు బాగా తట్టుకోలేని ఆనందం కలిగిన, తట్టుకోలేని దుఃఖం కలిగిన అప్పుడు మాత్రమే ఈ మంత్రం చదువు అని కాగితం మీద రాశాడండి. అలాగే అనుకున్నాడు. ఎప్పుడో మానసికంగా ఆలోచిస్తున్నాడు. పైగా ఒంటరిగా కూర్చున్నాడు కదా, ఏవో ఆలోచిస్తూ. మనం అనుకుంటాం పనుల్లో పడితే బాధలని, ఏదో పనికిమాలిన పనైనా చేస్తుంటే శాంతి అండి. వీడు శాంతంగా ఉంటాడు, ఇంకోళ్ళు శాంతిగా ఉంచుతాడు. వీడు బిజీగా ఉండడం వల్ల 10 మంది క్షేమంగా ఉంటారు. వీడు ఖాళీ ఉంటే 10 మంది తింటాడు. అదొకటి. కానీ ధర్మరాజు అలాంటి వాడు కాడు. కానీ ఏవో ఆలోచిస్తూ బాధపడిపోతూ, బాగా బాధ కలిగితే మంత్రం చేసుకోమన్నారు కదా అని ఇప్పాడండి. ఏమిటి ఉందంటే ఆగమోపాయనో నిత్య. దీని అర్థం ఏంటి? ఇది ఇలాగే ఉండదు. అది మంత్రం. ఇది ఇలాగే ఉండదు. ఇంతకంటే గొప్ప మంత్రం మరొకట్లేదు. ఇది ఎప్పుడు పెట్టుకోండి. బాగా దుఃఖం కలిగింది చూసుకున్నాడు. ఇది ఇలాగే ఉండదు. ఇంక ఎంత హాయి అండి, చెప్పింది ఎవడు? గురువుగారు. కనుక దుఃఖం అంత తీవ్రంగా వచ్చిన ఇది ఇలాగే ఉండదు అనగా కనుక చూస్తూ కూర్చున్నాడు. ఒక ఆయన వస్తాడు కానీ 2 నిమిషాలు తిట్టిపోతాడు, మీరేం పట్టించుకోకండి ఎవడని చెప్పాడు అనుకోండి, వాడు తిడుతూ ఉన్నా మనం మౌనంగా ఉంటాడు. 2 నిమిషాలు వెళ్ళిపోతాడు కదా అని. ఇక్కడ వాడు ఉండి ఇంకా తిడతాడని భయంతో మనం బాధపడతాము. కానీ వాడు 2 నిమిషాలు వెళ్ళిపోతాడంటే మనం ఏం అనుకోం. అదేవిధంగా ప్రతిసారి బాగా సుఖం కలిగి పొంగిపోతున్న సమయంలో మళ్ళీ చూశాడు, ఇది ఇలాగే ఉండదు. కనుక సుఖానికి పొంగిపోవడం అహంకరించడం లేదు,
దుఃఖానికి పొంగిపోవడం అంకరించడం లేదు. కాబట్టి ఆ రెండిటి ఎఫెక్ట్ ఈయన మీద లేకుండా వీడిగానే ప్రశాంతంగా ఉన్నాడండి. ఇది తెలుసుకోవాల్సింది. అది ఆగమోపాయనో నిత్యాహ అనే మాటలో ఉన్నటువంటి